హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము. అందులో ముందుగా ఏపీపీఎస్సి క్యాలెండర్కు సంబంధించినటువంటి అంశం ఉందండి. సో దాని వివరాలు చూద్దాము. నెక్స్ట్, ఏపీలో మరో అంగన్వాడీ నోటిఫికేషన్, మరో జిల్లా నుంచి అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదలైంది. దాని వివరాలు చూద్దాము. నెక్స్ట్, జాబ్ మాయ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, ప్రైవేట్ కొలువులు కూడా లేవు ఆంధ్రప్రదేశ్లో అంటూ ఒక కథనం ఉంది. వాటి గురించి చూద్దాము. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్నీ కూడా వన్ బై వన్ క్లియర్గా చూద్దాము. మరి అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మరి వారి కోసము రీలెవెల్ బై అన్ అకాడమీ మంచి ఆపర్చునిటీ తెచ్చింది. దాని వివరాలు చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే, హే గైస్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ రీలెవెల్ బై అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో జాబ్ సాధించడం అనేది చాలా చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దానికి గల కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ మీకు ఒక చిన్న విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. ఏంటి? డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ ఆధారంగా ఇంట్లోనే కూర్చొని జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం మీకు కల్పిస్తుంది రీలెవెల్ బై అన్ అకాడమీ. ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులు ఇంట్లోనే కూర్చొని చిన్న ఎగ్జామ్ రాయడం ద్వారా మరి డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ ఆధారంగా జాబ్ తెచ్చుకోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. చాలామంది స్టూడెంట్స్ అయితే ప్రొఫెషనల్గా మారి తమ వృత్తి ధర్మాన్ని అయితే నిర్వర్తిస్తున్నారు, ఎలాంటి ఒత్తిడి లేకుండా. చాలా మంచి ప్లాట్ఫామ్ అండి, వెంటనే మీరు కూడా రిజిస్టర్ అవ్వండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతోమంది టెస్టిమోనియల్స్ అయితే మనకు ఉన్నాయండి. అందులో భాగంగా నిషా గుప్తా గారండి, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎట్ డైమండ్స్ ఆన్ కాల్లో జాబ్ రావడం అయితే జరిగింది. తను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ జాబ్ తెచ్చుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, సార్థక్ జోషి అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ స్టార్ బక్స్ అండి. వీరు కూడా ఒక సాధారణమైన ఫ్యామిలీ నుంచి వెళ్ళి జాబ్ తెచ్చుకున్నారు. నెక్స్ట్, శుభం సాగర్ అండి, ప్రోడక్ట్ మేనేజర్ ఎట్ లాజిక్ విట్స్ అండి. వీరు కూడా మంచి ఉద్యోగం సాధించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. రీలెవెల్ బై అన్ అకాడమీ ద్వారా అనేది సాధ్యము. సింపుల్ అండి, చాలా సింపుల్. మీరు ఒక చిన్న టెస్ట్ రాయండి. మీరు ఫ్రీగా ఉన్నటువంటి టైంలో మీకు కనుక 1500 మార్క్స్ వచ్చాయనుకోండి ఫ్రెండ్స్, జాబ్ టాప్ మోస్ట్ 200 స్టార్టప్స్లో మీకైతే జాబ్ రావడము జరుగుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మీరు పొందవచ్చు. ఐ వాచెస్ కావచ్చు, మ్యాక్ బుక్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు, ఆ విధంగా. ఓకేనా? వెంటనే మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసినట్లయితే జాబ్ మాయ. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, ప్రైవేట్ కొలువులు కూడా ఉండవు అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. నిరుద్యోగ యువత అధైర్యపడొద్దు, మరొక 6 నెలలు ఓపిక పట్టండి, మీ అందరికీ అండగా నేనున్నా. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాబోయే మన ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది. 2019 ఎన్నికలకు 6 నెలల ముందు జగన్ ఇచ్చిన హామీ ఇది అంటూ ఒకటి తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే 6 నెలలు పోయింది, 3 ఏళ్ళు ముగిసిపోయింది. ఏటా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ హామీలన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లయితే ఈ పాటికి కొత్తగా 25,000 మంది ఉపాధ్యాయులు, 2.32 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1,000 మంది పోలీసులు ఉద్యోగుల్లో లేదా విధుల్లో చేరేవారు. మరి జగనన్న చెప్పిన ఆ ఉద్యోగాలు ఏవి? ఎక్కడ? అంతా మోసం. యువతలో అసంతృప్తి చల్లార్చేందుకే ఇప్పుడు జాబ్ మేళలతో హడావిడి చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే ప్రభుత్వం పైన వినిపిస్తున్నారు. మరి జాబ్ మాయ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, ప్రైవేట్ కొలువు కూడా లేవంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి డిఎస్సి అయితే చాలా దారుణం అండి. అసలు ఏటా డిఎస్సి అన్నారు, డిఎస్సి వదిలిపోయింది. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటించి 1,200 ఉద్యోగాలు ప్రకటించినప్పటికీ మరి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, గ్రూప్ 4 ఉద్యోగాలకు అసలు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొనడం అయితే జరిగింది. మరి ఎప్పుడు అనేటువంటి అంశము మరి ప్రభుత్వాన్ని అయితే అందరూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. చాలామంది ఏపీపీఎస్సి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు, ఎండోమెంట్ ఎగ్జామ్కి పరీక్షలు ఎప్పుడు అని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే మాకు కూడా క్లారిటీ లేదు, మీరైతే ప్రిపేర్ అవ్వండి, ఎప్పుడో సడన్గా అయినా డేట్స్ అయితే రావచ్చు అంటూ ఇస్తున్నటువంటి సమాధానం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ లేవు, మరి ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా
కొలువులు లేవు అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే అంగన్వాడీ టీచర్ సహాయకురాలి పోస్టులకు దరఖాస్తులు ఎక్కడండి మరిది? గుంటూరు జిల్లాలో వేర్వేరు డివిజన్స్ అంగన్వాడీ టీచర్ సహాయకురాలి పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోరంజని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తము 18 టీచర్ పోస్టులు, 26 సహాయకురాలి పోస్టులు ఉన్నాయని తెలిపారు. మరి టీచర్ పోస్టులకు 10వ తరగతి, సహాయకురాలి పోస్టుకు 7వ తరగతి పాస్ అయి ఉండాలి. స్థానికులై వివాహితులై ఉన్న మహిళలు అర్హులండి. అర్హత ఆసక్తి ఉన్నవారు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాల కోసం గుంటూరు నగరంలోని కలెక్టర్ బంగ్లా రోడ్డులోని కార్యాలయంలో సంప్రదించాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. సో అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లా అభ్యర్థులు అందరూ కూడా గమనించాలి. వివాహితులైనటువంటి మహిళలు వెంటనే వెళ్ళి అప్లై చేయండి. 27వ తారీఖు లాస్ట్ డేట్గా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో జాబ్ ఎక్కడ? తెలుగు యువత నేత శ్రీరామ్ చిట్టిబాబు అయితే ప్రశ్నించడం జరిగింది. 3 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్ కోసము వెయిట్ చేస్తున్నాము. ఇకనైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. పోలీసు ఉద్యోగాలు విడుదల చేయాలి. డిఎస్సి ఉద్యోగాలను కూడా విడుదల చేయాలి అంటూ మరి ఇక్కడైతే స్పష్టం చేయడం జరిగింది. నిరుద్యోగుల తరఫున పోరాటం చేయడము ఇంకా జరుగుతూనే ఉందండి, గమనించాలి. అధికారంలోకి వస్తే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత వాటిని ఆ హామీలను లెక్క చేయకుండా వదిలేశారనేటువంటి విమర్శలు చేయడం అయితే జరిగింది. సో ఒక విషయం క్లారిటీగా మనము ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే మరి ఓకే ఇదంతా అయిపోయింది, మరి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేటువంటి వివరాలు చూసినట్లయితే ఈ ఇయర్ ఎండ్ వరకు కంపల్సరిగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకండి ఈ ఇయర్ ఎండ్ వరకే ఎందుకు రావాలి మరి చూసినట్లయితే ఎలక్షన్స్, ఓకేనా, ప్రభుత్వము ఎలక్షన్స్ని ముందుంచుకొని ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోలో భాగంగా మరి ఖచ్చితంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా అంతే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పటి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వెళ్తుంది. సేమ్ అదేవిధంగా మరి వైసీపీ ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. బట్ ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. ఈ ఇయర్ ఎండింగ్ వరకు మళ్ళీ నోటిఫికేషన్ల ఊపందుకుంటుంది అన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. అందరూ కూడా కొంచెం ఓపిక పట్టాలి, ఓకేనా. యా, నెక్స్ట్ మరి బీఎస్ఎఫ్లో అండి, కేంద్ర ప్రభుత్వం యొక్క బీఎస్ఎఫ్లో దేశ రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే యువత కోసము డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తము 90 గ్రూప్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది చక్కటి అవకాశము. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. బీఎస్ఎఫ్లో ఎస్ఐ పోస్టులు అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. 30 ఏళ్ళ వయసు మించని అంటే బిలో 30 ఇయర్స్ వారైతే అప్లై చేసుకోవాలండి. ఇది కమాండెంట్ కొలువుల నోటిఫికేషన్ రాగా తాజాగా గ్రూప్ బి పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఇందులో ఏమున్నాయండి? ఇన్స్పెక్టర్ ఆర్కిటెక్ట్ 1, సబ్ ఇన్స్పెక్టర్ 57 ఎస్ఐ, జూనియర్ ఇంజనీర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ 32 ఉన్నాయండి, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. అర్హతలు ఏంటి? ఇన్స్పెక్టర్ పోస్టులకి ఆర్కిటెక్చర్లో డిగ్రీ ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ పోస్ట్ కోసం సివిల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా పాస్ అయి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సబ్ ఇన్స్పెక్టర్లో మరి పోస్టుకు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. పరీక్ష విధానము పోస్టుల అభ్యర్థులకు తొలుత రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అప్లికేషన్ ఫీ 200 రూపాయలండి, అందరూ కూడా గమనించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అసలు ఫీజు కూడా లేదు. మరి ఇందులో మరి పరీక్ష విధానము 2 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 100 మార్కులు, పేపర్ 2 100 మార్కులు ఉంటాయండి. సో ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఎగ్జామ్ ఉంటుంది. రెండో పేపర్ కూడా 100 మార్కులకు గాను ఉంటుందండి. 200 మార్క్స్ అయితే ఉంటుంది, ఓకే. సో ఇక్కడ పరీక్షా విధానము, పేపర్స్ కూడా మనకు అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడైతే మనకు ప్రకటించారు. అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు హిందూ తత్వం మరియు దేవాలయ వ్యవస్థ పైన 5700కు పైగా బిట్స్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 15 మోడల్ పేపర్స్ ఉంటాయి 150 మార్కులతో, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, ప్లస్ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా అందచేయడం జరుగుతుంది.
ఓకేనా? ఇదంతా కూడా పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది. పీడిఎఫ్ తీసుకున్న తర్వాత మీరు ప్రింట్‌కి కూడా అనుమతించడం జరుగుతుంది. కేవలం రూ. 250కే దీన్నైతే అందజేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు 9030362853 అనేటువంటి నంబర్‌కి గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ, పేటీఎం గానీ చేసి ఆ స్క్రీన్ షాట్‌ని అదే నంబర్‌కి వాట్సాప్ చేస్తే వితిన్ 1 అవర్‌లో మీకు మెటీరియల్ అంతా కూడా అందచేయడం జరుగుతుంది. మంచి అవకాశం ఉపయోగించుకోండి. థాంక్ యూ.